అందరికీ నమస్తే అండి. బయట మనకి కళ్ళెదురుగా ఒక ఇన్సిడెంట్ జరిగితే మనం కళ్ళారా ఆ ఇన్సిడెంట్ని చూస్తే అది వార్తగా వచ్చినప్పుడు నిజమే రావాలని కోరుకుంటాం కదా. ఎందుకంటే మనం కళ్ళెదురుగా చూసినట్టు వార్త వస్తే మంచిదని కోరుకుంటాం. కానీ మనం కళ్ళెదురుగా ఒకటి జరిగి అక్కడ వచ్చిన వార్త ఒకలా ఉంటే మనం నమ్ముతామా? సాక్షి అలాగే దొరికిపోయింది. అంటే నేను ఇక్కడ సాక్షి అని అంటున్నానని మీరేమనుకోవద్దు. ఎందుకంటే ఏదైనా సరే ఒక రాజకీయ పార్టీకి వాళ్ళ అనుబంధ పత్రిక అనుకూలంగా ఉండడంలో తప్పు లేదు. అది ఒక ఓటింగ్ పెంచేలా ఉండాలి, ప్రజల్లో ఆ పార్టీ పట్ల ఆ పత్రిక పట్ల నమ్మకాన్ని పెంచేలా ఉండాలి. కానీ ఎందుకు ఇలా సాక్షి తయారు? నిజంగా నాకు వైసీపీ అంటే ద్వేషం ఏమి లేదండి. వైసీపీ నాయకుల్లో నాకు చాలామంది సన్నిహితులు ఉన్నారండి. నా శ్రేయోభిలాషులు, నా మంచి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీలో, పెద్ద పెద్ద వాళ్ళు. నాకు ఆ పార్టీ అంటే ద్వేషం లేదు. ఆ ద్వేషం పెరగడానికి కారణం ఈ పత్రిక రాతలు ఆ పార్టీలో కొంతమంది నాయకులు మాట్లాడే మాటలు, అబద్ధాలు, మోసాలు. నోరు విప్పితే అబద్ధం, మోసం. అసలు అంటే ప్రజల్ని రియాలిటీ షోలోకి నెట్టేస్తారు. అసలు ప్రజలందరూ పిచ్చోళ్ళు, వాళ్ళకేం తెలియదు, మనం చెప్పేదే నిజం అనేది వాళ్ళలోకి నెట్టేస్తారు. ఆ ఒక్క కారణంతోనే నేను వైసీపీకి వ్యతిరేకంగా మారా. నేను వైసీపీకి వ్యతిరేకంగా ఉండడానికి ఆ ఒక్కటే కారణం. అంటే నిజాన్ని చంపేస్తున్నారు, రియాలిటీ షోలోకి ప్రజలను పంపించేస్తున్నారు, చదువుకున్న గొర్రెలుగా మారుస్తున్నారు అనేదే నా బాధ. నిన్న తెనాలిలో ఏం జరిగిందో మనం అందరం చూసాం. ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియోని చూశారు. మీరు ఆ పక్కన వీడియో ఇప్పుడు కూడా చూడొచ్చు. ఫస్ట్ ఒక వాటర్ లైన్లో ఉన్నాడు, ఎమ్మెల్యే గారు బయటకు వస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఆ వాటర్ని కొట్టాడు కదా. అక్కడ వందలాది మంది వాటర్లో ఓటు వేయడానికి లైన్లో ఉన్నప్పుడు ఆ వాటర్ను పట్టుకొని ఎమ్మెల్యే గారు కొట్టారు. ఫస్ట్ కొట్టింది ఎమ్మెల్యే గారే. ఆ తర్వాత అంతమంది దగ్గర దెబ్బలు తినేసరికి ఆ టైంలో ఉన్న వాటరు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. అవతల ఉన్నది ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, రియాక్ట్ అవుతాడు. సేమ్ చెంపదెబ్బ ఆ వాటర్ కూడా కొట్టాడు. ఫస్ట్ ఎమ్మెల్యే గారు కొట్టారు, తర్వాత ఈయన కొట్టాడు. ఎమ్మెల్యే గారు కొట్టకపోతే ఈ కుర్రాడు కొట్టగా. ఆ తర్వాత మరి ఎంతైనా ఎమ్మెల్యే గారు కదా, ఎమ్మెల్యే గారికి మనుషులు ఉంటారు, అనుచరులు ఉంటారు కదా. సో ఆ అనుచరులు అందరూ వెళ్ళి అతన్ని చితకబాదారు. మరి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని కొట్టారంటే దెబ్బలు కాయాల్సిందే. సో అది అక్కడ జరిగింది. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి అక్కడ ఏం జరిగింది, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఆయన ఎందుకు కొట్టాడు, ఇక్కడ ఈ మొత్తం ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీన్ని సాక్షిలో ఏం రాశారు చూడండి. ఇప్పుడు వరకు వీడియో చూశారు కదా పక్కన, దీన్ని సాక్షిలో ఏం రాశారు చూడండి. తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టీకం. తెనాలి ఎమ్మెల్యే మీద యువకుడు దాష్టీకం అంట. దాష్టీకం అంటే ఏంటి? తగలబెట్టేశాడా, దహనం చేశాడా, లేదా కావాలని వెళ్ళి ముందెళ్ళి కొట్టాడా? లేదు కదా. అక్కడ జరిగిందేంటి? సామాజిక వర్గం ముసుగులో అన్నాబొత్తునిపై దుర్భాషలు. గుంటూరు జిల్లా తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై సామాజిక వర్గం ముసుగులో కూటమికి చెందిన ఓ యువకుడు ఆయన భార్య సమక్షంలోనే అవమానించి రెచ్చగొట్టే ద్వారంతో వ్యవహరించారు. ఆగ్రహించిన ఆయన చేయి చేసుకోవడంతో సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెగబడ్డారు. అంతేకాకుండా ఈసీకి ఫిర్యాదు చేసి ఆయన్ను తిరగనీయకుండా గృహ నిర్బంధం చేశారు. ఏంటి, ఈసీకి ఫిర్యాదు చేసి గృహ నిర్బంధం చేశాడా? అయినాబత్తిన అయితానగర్లో సోమవారం ఉదయం ఓటు వేసేందుకు భార్యతో సహా వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్ను అప్పటికే క్యూలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి గొట్టిముక్కల సుధాకర్ అడ్డుకున్నాడు. క్యూలో వెళ్లకుండా నేరుగా లోపలికి వెళ్ళడమేంటన్న మిషతో దుర్భాషలాడాడు. అయినా మౌనంగా లోపలికి వెళ్ళి ఓటేసి వస్తుంటే మళ్ళీ అదే వ్యక్తి అడ్డుకున్నాడు. కులాల పేర్లు ప్రస్తావిస్తూ ఆ పార్టీలో ఉండడం ఏంటి, నువ్వు కమ్మోడివా కావా అని రెచ్చగొట్టాడు. ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడమే కాకుండా భార్య ముందే అసభ్యంగా మాట్లాడడంతో తట్టుకోలేకపోయిన శివకుమార్ అతడి చెంపపై కొట్టాడు. అసలు ఇంత డిస్కషన్ జరగలేదు అక్కడ. ఇంత డిస్కషన్ జరిగే అవకాశమే లేదు. అక్కడ ఆయన లైన్లో ఉన్నాడు, ఎమ్మెల్యే గారు బయటకు వచ్చిన వెంటనే కొట్టాడు. ఏదో ఒక మాట వచ్చి ఉంటుంది వాళ్ళ మధ్య, ఇంత సంభాషణ జరగల. మీరు ఆ వీడియో కావాలంటే చూడండి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి. వీళ్ళిద్దరి మధ్య అసలు డిస్కషన్ జరిగే ఛాన్స్ లేదు. ఏదో ఈయన ఒక మాట అన్నాడు, ఆయన ఇమీడియట్గా వచ్చి కొట్టాడు, అంతే తప్ప ఇక్కడ ఇంత జరగాల్సిన అవసరమే లేదు. సో శివకుమార్ అతనిపై చెంపపై కొట్టాడు. సుధాకర్ కూడా తిరిగి చేయి చేసుకోవడంతో ఎమ్మెల్యే పక్కన ఉన్న కార్యకర్తలు అతనికి దాశుద్ధి చేశారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసి పోలింగ్ సరళిని పర్యవేక్షించే అవకాశం లేకుండా గృహ నిర్బంధం విధించేలా చేశారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు. మరి అక్కడ జరిగింది కదా. ఇప్పుడు నేను నిన్నే చెప్పా, 2019 ఎన్నికల టైంలో బడేటి బుజ్జి గారు ఏలూరులో ఆయన కూడా పోలింగ్ జరుగుతుండగా ఒక కుర్రాన్ని కొట్టారు. ఎంటాడు కొట్టాడు. అక్కడ ఎవరు తప్పు అయినా సరే కొట్టాడు.
సో అక్కడ ఫ్రస్ట్రేషన్ కనిపించింది ఆయనలో, ఇక్కడ కూడా ఈ ఎమ్మెల్యే గారిలో ఫ్రస్ట్రేషన్ కనిపించింది. సో అంటే దాన్ని ఎలా జరిగిన అంశాన్ని కళ్ళెదురుగా ప్రపంచం మొత్తం చూసిన నిజాన్ని కూడా ఇలా రాయడం అంటే ఖచ్చితంగా దానికి ఒక ఆర్ట్ ఉండాలి, దానికి ఒక కళ ఉండాలి, కళాత్మకమైన రాసే గుణం ఉండాలి. థ్యాంక్ యూ.